బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ చందనగర్లో విషాదం చోటు చేసుకుంది. 4వ తరగతి విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 9 ఏళ్ల ప్రశాంత్ స్కూల్ ఐడి కార్డు ట్యాగ్ తోటి బాత్రూంలో ఉరేసుకున్నాడు. రాజేందర్ రెడ్డి నగర్ కాలనీలో ఈ ఘటన జరిగింది. ప్రశాంత్ మృతిపైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ చందనగర్లో విషాదం. 4వ తరగతి విద్యార్థి ఆత్మహత్యకి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు ఫోన్ లైన్లో అందిస్తారు. మధు, ఈ సంఘటనకు సంబంధించి అనేక అనుమానాలు అయితే లేకపోలేదు. అతని వయసు చూసుకుంటే బాలుడు, ఆ పేరు కూడా మనం చెప్పకూడదు. బాలుడు మైనర్ కాబట్టి మనం కూడా ఎక్కడ కూడా పేరు అయితే రివీల్ చేయకూడదు. 9 సంవత్సరాలకు సంబంధించినటువంటి బాలుడు ఎవరైతే ఉన్నారో ఆ బాలుడుకు ప్రస్తుతం చనిపోవడం అనేది అంటే అది ఆత్మహత్య చేసుకున్నాడా లేకపోతే మరో కోణం ఏదైనా ఉందా అనేది ఇప్పుడు బయటికి రావాల్సినటువంటి విషయం. రంగంలోకి దిగినటువంటి చంద్రనగర్ పోలీసులు వివరాలన్నీ కూడా ఆరా తీసినప్పుడు ఓ ప్రైవేట్ పాఠశాలలో 4వ తరగతి చదువుతున్నటువంటి ఆ బాలుడు 9 సంవత్సరాల బాలుడు ఎవరైతే ఉన్నారో అతను ఐడి కార్డు అంటే మామూలుగా స్కూల్లో ఇచ్చేటటువంటి ఐడి కార్డు ఏదైతే ఉందో ఐడి కార్డుకి సంబంధించినటువంటి ట్యాగుతోనే ఆత్మహత్యకు పాల్పడటం జరిగింది అనేది ప్రాథమిక సమాచారం. కానీ పోలీసులు కుటుంబ సభ్యులకు ఒక కంప్లైంట్ అయితే ఇచ్చారు. పోలీసులకు ఇచ్చినటువంటి కంప్లైంట్ లో దీనికి మృతి గల కారణాలు తెలియాల్సి ఉంది, అనుమానాలు ఉన్నాయి అని చెప్పిన నేపథ్యంలోనే విచారణ అయితే మొదలైంది. బాలుడి మృతదేహానికి సంబంధించి ఇప్పటికే గవర్నమెంట్ హాస్పిటల్ తరలించారు. మొత్తం గాంధీ హాస్పిటల్లో పోస్ట్ మార్టం అయితే నిర్వహించడం జరుగుతుంది. ప్రధానంగా కూడా ఇచ్చినటువంటి ఐడి కార్డుతోనే సూసైడ్ చేసుకోవడం అనేది చాలా రేర్ గా జరిగినటువంటి విషయం. సో ఆ ట్యాగ్ ఏదైతే మెల్ల వేసుకునేటటువంటి ట్యాగ్ స్ట్రెంత్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆ స్ట్రెంత్ ఇతను బాలుడు ఉరి వేసుకునేంత ఉందా అనేది కూడా చూడాలి. సో లేకపోతే వేరే ఏదైనా కారణాలు ఉన్నాయా, ఎవరన్నా కావాలి ఇంతా కూడా ఒక కుట్ర కోణంలో ఆ బాలుని చంపారా అనేది కూడా ఇప్పుడు ముఖ్యం కాబట్టి రైతు దీనికి సంబంధించి చందానగర్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ అయితే మొదలు పెట్టారు. 4వ తరగతి చదువుతున్నటువంటి బాలుడు ఏదైతే ఉన్నారో ఆ బాలుడికి సంబంధించినటువంటి మిస్టరీ ఏదైతే ఉందో అంటే అతను మిస్టరీ ఏదైతే ఉందో దాన్ని ఛేదించబడ్డైతే పడ్డారని చెప్పచ్చు. అయితే మధు, 9 ఏళ్ల బాలుడు ఆత్మహత్య చేసుకునేంత ధైర్యం చేయకపోవచ్చు అనే అనుమానం రావడం అయితే సహజం. కానీ తల్లిదండ్రుల వర్షన్ ఏ విధంగా ఉంది మధు? ఏదైనా జరిగింది అంటే డిపెండ్ ఖచ్చితంగా సూసైడ్ చేసుకోలేడు అని చెప్పలేము, అలాగని సూసైడ్ చేసుకున్నారు అని చెప్పలేము. ఎందుకంటే అతను 9 సంవత్సరాలు కాబట్టి బిహైండ్ ది రీజన్ ఏదైనా ఆవేశంలో ఏదన్నా ఇలా జరిగిందా అనేది ఒక కోణం అయితే, రెండో కోణంలో ఎవరైనా ఇలా చేసి దాన్ని ఇలా ఆత్మహత్యగా చిత్రీకరించడం అనే కోణం కూడా లేకపోలేదు. సో 2 యాంగిల్స్ ఉన్నాయి. అలానే యాంగిల్లే కన్ఫర్మేషన్ అయితే ఇప్పుడు మనం చేయలేం కాబట్టి అది పోలీసులు విచారణ అవుతుంది. పోలీసుల దర్యాప్తులో అసలు ఏం జరిగింది, 9వ తరగతి చదువుతున్నటువంటి 9 ఏళ్ల వయసు ఉన్నటువంటి బాలుడు చనిపోవడానికి అసలు కారణాలు ఏంటి అనేది వితిన్ 24 hours లోనే చందానగర్ పోలీసులు అయితే తేల్చబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ మధు.